హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు మై థాట్స్. ఆవేశం ఇది ఒక యాక్షన్ని కామెడీని బ్యాలెన్స్డ్గా చేసి తీసిన ఒక పర్ఫెక్ట్ మూవీ. కథ సింపుల్గా ఉన్న ఫిల్మ్ మేకర్స్ జీతూ మాధవన్ దీన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా చాలా క్రియేటివ్గా మూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఫహద్ ఫాసిల్ గారు. మలయాళం మూవీస్ని చూసే వాళ్ళకు ఫహద్ ఫాసిల్ గురించి, తన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఫహద్ ఫాసిల్ గారు ఇంకో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలనిపిస్తుంది. ఫఫా ఈజ్ ఆన్ ఫైర్. ఫఫాతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు అండ్ మన ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ కామెడీ డ్రామా. కథ ఏంటంటే, ఇంజనీరింగ్ స్టడీస్ కోసం ముగ్గురు మలయాళీ స్టూడెంట్స్ కర్ణాటకకు వస్తారు. కాలేజీలో సీనియర్స్తో మొదలైన గొడవతో మూవీ కథ నడుస్తుంది. అండ్ వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం వీళ్ళు ప్లాన్ చేసే టైంలోనే ఫహద్ ఫాసిల్ని కలుస్తారు. అండ్ ఆ రివెంజ్ని ఎలా తీర్చుకున్నారు, దాంతో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు అనేది మూవీ స్టోరీ. అండ్ బాయ్స్కి, ఫఫా టీమ్కి వీళ్ళిద్దరూ కలిసి చేసే అడ్వెంచరే ఈ మూవీకి అసలు ప్లాట్. కానీ సినిమా చూస్తున్నంతసేపు క్లాపింగ్ అండ్ విజిల్ మూమెంట్స్ చాలానే ఫీల్ అయ్యాను. అక్కడక్కడ వైల్డ్ మూమెంట్స్ అండ్ విక్కీ మూమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఇందులో అసలు ఫహద్ ఫాసిల్ మనం ఒక వేరే బీస్ట్ మోడ్లో చూస్తాం. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగుంటాయి. అది టైంకి బ్యాలెన్స్డ్గా వర్క్ అయిందనే చెప్పాలి. అండ్ దీనికి ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పాలి. ఫహద్ ఫాసిల్ని ఈ మూవీ చూసిన తర్వాత ఇంకాస్త ఎక్కువగా లవ్ చేయాలనిపిస్తుంది, ఇది మాత్రం షూర్. ఈ సినిమాని నేను చూడమని రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంది. త్వరలో తెలుగులో కూడా డబ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు, ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఓకే మూవీ లవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్.